లూసీ అని ఒక మూవీ చూసినాం సార్. అందులో ఏంటి అంటే 100% బ్రెయిన్ వర్క్ చేస్తే ఏమవుతుందో తెలియదు ఇప్పటిదాకా అయితే, బట్ వండర్స్ జరుగుతాయని చెప్పేసి అంటారు అన్నట్టు. సో అది దిస్ ఆర్ ఆల్ ఫిక్షన్ అనుకోండి. వాట్ హ్యాపెన్స్ బట్ వాట్ హ్యాపెన్స్ అంటే 30-40 ఐ థింక్ వీల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆల్ పార్ట్స్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ అంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. అండర్స్టాండ్ నో వాట్ ఐమ్ సేయింగ్? ఇప్పుడు సపోజ్ ద స్పీచ్ ఏరియా ఇస్ స్పీకింగ్, ద హియరింగ్ ఏరియా ఇస్ హియరింగ్, అంతే రెండే పని చేస్తుండాలి. అండ్ మై విజన్ ఏరియా ఇస్ వర్కింగ్. మిగతా ఏం పని చేయట్లేదు కదా అంటే. And some thought processes are going on. The whole brain is not working at the same time. But there is something called as consciousness. Consciousness will make the whole brain is working actually. The whole brain is awake, but they are inactive other parts. They are awake, but they are inactive. Atla. So if the whole brain starts working, ante suppose, ante this is only a hypothetical question. Itla endante appudu em aitundi kudi cheyemo chestha untundi, it will be a big confusion. Anduke బ్రెయిన్ ప్రాసెస్లో ఏంటంటే కొందరికి దీని బ్రెయిన్ ఫాగ్ కూడా అని అంటాం. సడన్గా దే లూజ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మర్చిపోతారు. సడన్గా సమ్ పీపుల్ లూజ్ దట్ కాంటాక్ట్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే దట్ బికాస్ కన్ఫ్యూజన్. సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అండ్ టు ఫోకస్ ఆన్ పర్టికులర్ యాక్టివిటీ అన్నప్పుడు అంటే ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క రకంగా కోపం బయట శబ్దం వస్తుంది, మనం ఇగ్నోర్ దట్. బట్ సమ్ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు ఇగ్నోర్. తెలుస్తారే స్టాప్ చేయాలి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. బట్ ఇదంతా కూడా దీన్ని మనం లెర్నింగ్ అంటాం. మన మెషిన్ లెర్నింగ్ అనే ఇప్పుడు కొత్తగా వచ్చింది. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆల్ దీస్ ఆర్ బ్రెయిన్స్ డూయింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. దాన్నే మనం రెప్లికేట్ చేస్తున్నాం ఇన్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బ్రెయిన్కి ఇంకోటి అమేజింగ్ ఎబిలిటీ ఏంటంటే ఇన్ ఇట్స్ రికవరీ. చాలాసార్లు మేము చూస్తుంటాం అనమాట, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, ఐ డోంట్ నో హౌ ది ఫంక్షనల్ రికవరీ విల్ బి దేర్ అనుకుంటే దే రికవర్ సో వెల్. అండ్ యాక్చువల్గా నాకు కానీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తెలుసుంటుంది, ఇది ఒక సర్జరీ జరిగింది, అంత సీరియస్గా ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఇప్పుడు ఈజ్ గోయింగ్ బ్యాక్ టు వర్క్. ఈవెన్ హిస్ కొలీగ్స్ కెనాట్ రికగ్నైజ్ ఇవన్నీ అయినాయని. అంత బ్రెయిన్ హ్యాస్ ఇమ్మెన్స్ ఎబిలిటీస్ టు హీల్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. మేము డాక్టర్స్ ఏం చేస్తామంటే వీ ఓన్లీ సపోర్టెడ్ టు హీల్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ పార్ట్కి కానీ మనం డాక్టర్స్ ఓన్లీ సపోర్ట్ దట్ పార్ట్ టు హీల్ ఇట్ సెల్ఫ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.